జబర్దస్త్ లో ఎంతో ఫేమస్ అయిన మన సద్దాం గారిని ఈవెంట్ లో కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఎక్కడ కలిసానో చెప్తాను. హే గాయ్స్, నేను మీ యాంకర్ దివ్యారెడ్డి. మన కడపలో జరుగుతున్న క్రౌన్ ఆఫ్ రాయలసీమ ఈవెంట్ కి నేనైతే యాంకర్ గా వచ్చేసాను. సో పార్టిసిపెంట్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. సో డేటా అంతా కూడా రెడీ చేసుకుని ఈవెంట్ లేట్ చేయకుండా ఈవెంట్ అయితే స్టార్ట్ చేసేసాం అనమాట. సో మన జడ్జెస్ ని కూడా ఇన్వైట్ చేయాలి కాబట్టి క్రౌన్ ఆఫ్ లెగసీ ఫౌండర్ అయిన నిహారిక గారిని, అలాగే రాధిక గారిని అండ్ హర్షద్ గారిని కూడా ఇన్వైట్ చేసేసాం అనమాట. సో అన్ని కూడా సెట్ చేసేసుకొని ఇంకా పిల్లలు అయితే కేటగిరీ వైజ్ అయితే వాక్ చేయడం స్టార్ట్ చేశారు. నిజం చెప్తున్నా కదా, ఈ ఏజ్ పిల్లలు మాత్రం అద్భుతం. అసలు అంత టాలెంటెడ్ గా ఉన్నారు. లిటరల్లీ ఈ ఒక రౌండ్స్ లో అయితే ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశారు అందరు కూడా. మరి దీని తర్వాత కడప మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు, అలాగే ఏపీ టూరిజం ఆఫీసర్స్ కూడా జాయిన్ అయ్యారు అనమాట ఈ యొక్క ఈవెంట్ లో. మరి దీని తర్వాత రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళందరూ కూడా వాక్ చేసి వాళ్ళ స్పెషల్ టాలెంట్స్ అన్నిటిని కూడా పర్ఫామ్ చేశారు. అండ్ లిటరల్లీ చెప్తున్నా, ఈ రాయలసీమ నుంచి ఫర్ ది ఫస్ట్ టైం ఈ యొక్క ఈవెంట్ ని కండక్ట్ చేయడం వల్ల ఇంతమంది టాలెంట్ ని కూడా బయటకు తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ క్రౌన్ ఆఫ్ లెగసీ ఫర్ కండక్టింగ్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్. అండ్ దీని తర్వాత మన సద్దాం గారు అలాగే సందీప్ గారు కూడా చాలాసేపు అక్కడికి వచ్చిన వాళ్ళందరితో కూడా సరదాగా మాట్లాడారు. అండ్ నాకు కూడా ఈ యొక్క టైం చాలా కంఫర్ట్ అండ్ వెరీ హ్యాపీగా అనిపించింది. అండ్ వాజ్ వెరీ బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు ఫర్ ఇన్వైటింగ్ మీ టు హోస్ట్ దిస్ సచ్ అ బ్యూటిఫుల్ ఈవెంట్. అండ్ మీరైతే లైక్ చేసి ఫాలో చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటే సైనింగ్ ఆఫ్ దివ్యారెడ్డి. బై గైస్.